ఈ యొక్క బ్రౌజర్ని ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేసిన తరువాత మీకు స్క్రీన్ అనేది ఇలా డిస్ప్లే అవుతుంది. ఈ స్క్రీన్లో మీకు ఏం చేయాలంటే ముందుగా మీకు మా సిఎఫ్ఎంఎస్ టీమ్ ఒక లింక్ ఇస్తుంది, పోర్టల్ లింక్. సో ఆ లింక్ని మీరు కాపీ పేస్ట్ అన్నా చేయండి, లేదా ఈ యొక్క అడ్రస్ బార్లో ఆ లింక్ని ఎంటర్ చేయండి. ఓకే, సో ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక స్క్రీన్ డిస్ప్లే అవుతుంది, సిఎఫ్ఎంఎస్ స్క్రీను. అందులో మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది సిస్టమ్. సో అక్కడ ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ కూడా మీకు మా సిఎఫ్ఎంఎస్ టీమే ప్రొవైడ్ చేస్తారు. సో ఈ యూజర్ ఐడిని ఎంటర్ చేయండి. యూజర్ ఐడి ఎంటర్ చేసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, పాస్వర్డ్ ఎవరితో షేర్ చేసుకోకూడదు. తర్వాత ఈ లాగిన్ బటన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఒకసారి లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడ సిఎఫ్ఎంఎస్ హోమ్ స్క్రీన్ ఇది డిస్ప్లే అవుతుంది. ఇంకొకటి మీకు ఇక్కడ రైట్ సైడ్లో చూసినట్లయితే మీరు మీ పేరు డిస్ప్లే అవుతుంది. అంటే మీరు ఏ డిడిఓ గారైతే లాగిన్ అయ్యారో వారి పేరు ఇక్కడ డిస్ప్లే అవుతుంది రైట్ సైడ్లో. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు డిడిఓ డేటా ఎంట్రీ, డిడిఓ డేటా క్యాప్చర్ స్టేటస్, జాబ్ క్రియేషన్ అని 3 ట్యాబ్లు కనిపిస్తున్నాయి ఇక్కడ. సో ఈ డిడిఓ డేటా ఎంట్రీని క్లిక్ చేయండి. ఈ డిడిఓ డేటా ఎంట్రీ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ చూసినట్లయితే డిడిఓ సెలెక్షన్, హైరార్కీ, క్యాడర్ స్ట్రెంగ్త్, అసైన్ ఎంప్లాయీస్, క్రియేట్ సెక్షన్స్, అసైన్ పోస్ట్ టు సెక్షన్స్, లీవ్ అప్రూవల్ హైరార్కీ, లోన్ అప్రూవల్ హైరార్కీ అని కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు మీరు చేయవలసింది ఏదనగా ముందు డిడిఓ సెలెక్షన్ అని క్రియేట్ చేస్తే ఇక్కడ మీకు బై డిఫాల్ట్గా మీరు ఏ యొక్క ఆఫీస్కి అయితే మీరు రిప్రజెంట్ అయి ఉన్నారో ఆ యొక్క ఆఫీస్ డీటెయిల్స్ కనిపిస్తాయి. అంటే మీ సిఎఫ్ఎంఎస్ యొక్క ఎంప్లాయీ ఐడి ఇది ఏంటంటే మీ యూజర్ ఐడి, మీ ఏదైతే మీరు లాగిన్ అవుతున్నారో ఆ యూజర్ ఐడి, తర్వాత మీ యొక్క ఓల్డ్ డిడిఓ కోడ్, తర్వాత న్యూ డిడిఓ కోడ్, మీ స్టేటస్ అంటే మీరు ఆఫీస్లో ఆ ఆఫీస్కి సంబంధించిన వారా కాదా అన్నది. ఇంకొక పక్షంలో ఎలా ఉంటుందంటే ఒక డిడిఓనే మల్టిపుల్ ఆఫీసెస్కి వర్క్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు ఇక్కడ మల్టిపుల్ డిడిఓ కోడ్స్ డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో అందులో మీరు ఏ పర్టికులర్ ఆఫీస్లో మీరు రిప్రజెంట్ అవుతున్నారో ఆ పర్టికులర్ ఆఫీస్ని మీరు యాక్టివ్ స్టేటస్గా టిక్ చేసుకోండి. ఓకే, ఇది డిడిఓ సెలెక్షన్.